హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ చూజింగ్ మై ఛానల్. ఈరోజు మీ అందరితో ఒక చిట్ చాట్ చేయాలనుకుంటున్నానండి. నా మనసులోని భావాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. డైలీ రొటీన్, కుకింగ్, ఆర్గనైజింగ్ ఇలాంటివి కాకుండా ఒక ఆస్పెక్ట్ పైన మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ మధ్య నా ఫ్రెండ్స్లో ఒకరు కలిసి నీలిమా, నువ్వు బై ప్రొఫెషన్ డాక్టర్ కదా, యూట్యూబ్ చేయడం అంత అవసరమా? ఈ ఛానల్ రన్ చేయడం అంత అవసరమా? నీకెందుకు దీనిపైన ఇంట్రెస్ట్ అనిపించింది? మీరింట్లో చేసే పనులు, బయట ట్రావెలింగు, షాపింగు, ఆర్గనైజింగు ఇలాంటివన్నీ మాతో షేర్ చేయడం ఏంటి? నువ్వు డాక్టర్ కదా, నీకు అవసరమా అని మాట్లాడిందనమాట. అప్పుడు నేను అమ్మాయికి చెప్పాను, నేను ఇష్టపడి చదువుకునింది మెడిసిన్, సో డాక్టర్ అయ్యాను, నేను సర్వీస్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్. అట్ ద సేమ్ టైం నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికి కూడా నా మీద చిన్న డిస్సాటిస్ఫాక్షన్ తెచ్చే రిమార్క్ కూడా తెచ్చుకోను. సో ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వను. ఎందుకంటే నేను వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా టైమ్లీ ప్రొవైడ్ చేస్తాను. సో నా యొక్క సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళు నన్ను వేలెత్తి చూపించడానికి ఛాన్స్ ఇవ్వను అనమాట. సో అక్కడ కూడా నేను సక్సెస్ అయ్యాను. ఇక యూట్యూబ్ అనేది నా ప్యాషన్. నేను ఇంట్లో చేస్తున్న పనులు, బయట చేస్తున్న షాపింగ్, ట్రావెలింగ్, లేదా టెంపుల్ వ్లాగ్సో, పూజ వ్లాగ్సో, డెకరేటివ్ ఐడియాసో, కిచెన్ హ్యాక్స్, కిచెన్ టిప్స్, కుకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇదంతా నా ప్యాషన్. ఈ ప్యాషన్ ఒక ఆర్ట్ అని కూడా చెప్పచ్చండి. ఈ ఇంట్రెస్ట్తో మేము ప్రతిదీ వీడియో తీస్తున్నాం. ఎంత కష్టమో, దాని వెనకాల ఎంత శ్రమ ఉందో మీకు ఎవ్వరికీ తెలీదు. ఏముంది, ఒక స్టాండ్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తారు, వీడియో ఆన్ చేసేసామంటే అది షూట్ చేస్తూ పోతుంది, తర్వాత ఏదో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తారు, తర్వాత పోస్ట్ చేస్తారంటారు. దాని వెనకాల ఎంత శ్రమ ఉందో అది యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది. కానీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అవసరమా, ఇప్పుడు మేము అడిగామా అనని. కాకపోవచ్చు. మేము యూట్యూబ్ రన్ చేయాలనేది ఇది మా యొక్క పర్సనల్ విష్ అన్నమాట. చాలామందికి కొన్ని ఛానల్స్ గైడెన్స్గా ఉంటుందండి. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎలా అంటే ఫ్రిడ్జ్లో ఆర్గనైజింగ్ తెలియక ఎలా అంటే అలా వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ పెట్టుకుంటూ ఉంటారు. యూట్యూబర్స్ని ఎంతోమందిని ఫాలో అయ్యి ఆ ఆర్గనైజింగ్ ఐడియాస్ని క్యాచ్ చేసి ఇంట్లో సర్దుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. ఇక్కడ ఎంతసేపు యూట్యూబే చూస్తూ ఉంటారు అని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలా నెగటివిటీ తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. మా నుంచి ఏదన్నా కొంత ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అయ్యి మీరు ఫాలో అయితే అది మంచిదే కదండి. పూజా ఐటమ్స్ ఉంటాయి. కొంతమందికి తెలీదు, అగరబత్తులకి ఒక స్టాండ్ ఉంటుంది. అగరబత్తులు ఆ స్టాండ్లో పెట్టుకుంటే దానికి వచ్చే యాష్ అంతా కూడా ఒక ప్లేట్లో పడుతుందేనని. అలాంటివి కొన్ని మేము మీకు సజెస్ట్ చేస్తాం, ఇది మీరు ఇలా వాడుకోవచ్చు అని. కుకింగ్ చేసేటప్పుడు చేతులు కాల్చుకుంటూ ఉంటారండి చాలామంది, గరిటెలు వేడెక్కిపోయి. అలాంటి వాళ్ళకి మేము చెప్తాం, సిలికాన్ స్పాచులాస్ ఉంటాయి, వుడన్ స్పాచులాస్ ఉంటాయి, ఇలాంటివి వాడుకోండి, మీ చేతులు కాలకుండా ఉంటాయని. ఎంతమందికి ఉపయోగపడతాయి ఇలాంటి టిప్స్ చెప్పండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంట్లో తెచ్చిపెట్టుకొని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేక, సరిగ్గా స్టోర్ చేసుకోలేక పాడు చేసేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు ఇప్పుడు కొంతమంది చెప్తారు, మీ వీడియోస్ చూసి మేము ఇలాంటివన్నీ నేర్చుకున్నామని. అలాంటప్పుడు ఎంత గ్రేట్గా ఉంటుంది తెలుసా. అంతేకాకుండా మా రిలేటివ్సే అంటారు, నువ్వు ఒక డాక్టర్వి అయినా కూడా నువ్వు ఇంట్లో చూసుకుంటూ, బయట సర్వీస్ చేస్తూ, మళ్ళీ యూట్యూబ్ రన్ చేస్తూ హ్యాపీగా ఉన్నారక్క, మీరు ఎలా టైం మేనేజ్ చేసుకుంటా ఉన్నారు అని. అలాంటివి వింటున్నప్పుడు, వాళ్ళు మన యాక్టివ్నెస్ని, స్పోర్టివ్నెస్ని పొగుడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేమన్నమాట. వంటలు ఎవరికి రావండి, మీరు చూపించే వంటలు చూసి మేము వంటలు చేసుకోవాలా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. నిజమే, వంటలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియదేమో. ఎంతోమంది. అంతెందుకు, నేనైనా ఏదన్నా ఒక మంచి వంట చేయాలనుకున్నప్పుడు కొంచెం బాగా నేర్చుకొని చేస్తే అందరూ మెచ్చుకుంటారు, అందరూ బాగా తింటారని చెప్పి మంచి ట్రెండింగ్ ఛానల్స్లో చూసి నేర్చుకొని చేసిన వంటలు కూడా ఉన్నాయండి. వై నాట్, ఎందుకు చూడకూడదు చెప్పండి. ఎవరివన్నా ఛానల్ చూసి మనం నేర్చుకుంటే తప్ప. ఏంటో అండి, మనలో మనకే ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వరకు అయితే నేను ఆ అమ్మాయికి గట్టి సమాధానమే చెప్పాను అనుకుంటున్నానండి.
ఈవెన్ దో ఐఎమ్ ఏ డాక్టర్, నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్. ఎంతమంది చూసారనేది ఐ డోంట్ కేర్. నేను వీడియో తీస్తున్నాను, షేర్ చేస్తున్నాను. మేము అడిగే రిక్వెస్ట్లన్నీ అడుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం, లైక్ చేయమంటున్నాం, హైప్ చేయమంటున్నాం, కామెంట్ చేయమంటున్నాం. నెగటివ్ వ్యూవర్స్ అందరూ కూడా ఎంతమంది ఛానల్ చూస్తున్నారండి? సక్సెస్ఫుల్ యూట్యూబర్స్కి వచ్చినన్ని వ్యూస్ నా ఛానల్కి వస్తే నెగటివిటీ ఉన్నవాళ్ళు తట్టుకోలేరేమో. ఓకే అండి, ఈరోజు ఎందుకో నా ఒపీనియన్ మీతో షేర్ చేయాలని, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.